వెల్కమ్ టు 4/16 టు స్టార్ట్ యువర్ బిజినెస్. సో దీంట్లో ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ యువర్ బిజినెస్ ఐడియా, బిజినెస్ నేమ్స్. మీ యొక్క బిజినెస్కి ఒక మంచి పేరు పెట్టడానికి ఏదో వేగ్గా పెట్టకుండా ఒక మంచి పేరు పెట్టాలంటే ఎటువంటి డెసిషన్ తీసుకుంటే కొంచెం మంచి నేను మనం డిసైడ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరేట్ ద నేమ్ ఐడియాస్. అసలు ఏ రకమైనటువంటి బిజినెస్ని మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఇటువంటి వాటిని కొన్ని నేమ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని ఒక పేపర్ మీద పెట్టండి. ఇక్కడ కేవలం ఒక 4-5 పెడితే సరిపోదండి. మినిమం ఒక 20-30 నేమ్స్ అనే వాటిని జనరేట్ చేయాలి. అది కూడా ఎలా ఉండాలంటే మీ థాట్స్, మీ బిజినెస్ ప్యాటర్న్ రెండూ కూడా అలైన్ అయిన విధంగా. ఈ రెండూ కూడా అంటే ఆ బిజినెస్ నేమ్ చూడంగానే ఓకే ఈ బిజినెస్ దీనికోసం జరుగుతుందని చెప్పి వెంటనే థాట్ ప్యాటర్న్లోనికి వచ్చేటట్లుగా ఎదుటి కస్టమర్కి ఓకే ఇది నాకు హెల్ప్ అవుతుందేమో అని మీ బిజినెస్ నేమ్ చూడంగానే ఐడెంటిఫై చేసేలాంటి ఒక 20-30 నేమ్స్ని మీరు ముందు నోట్ డౌన్ చేసుకోండి. దాని నుండి మీరు ఏం చేస్తారంటే చెక్ ద నేమ్ అవైలబిలిటీ ఆన్ ద ఇంటర్నెట్. అంటే వెబ్సైట్ని మనం ఫ్యూచర్లో క్రియేట్ చేయాలనుకున్నా ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా సరే కానీ ఈ నేమ్స్ వాటిలో ద బెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సాగ్రిగేట్ చేసి వాటన్నిటి మీద కూడాను .com ప్రిఫర్ ఫర్ ద .com. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా మనం ఎక్స్పాండ్ అవుదాం అనుకున్నా, లేదు అంటే ఎవరైనా ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు .com అనేది చాలా ఈజీగా అందరికీ గుర్తుండిపోయే పదం కాబట్టి సో .comతో ఆ నేమ్ పాటు మీరు ఇచ్చినటువంటి బిజినెస్ నేమ్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా అసలు అనేది అది చెక్ చేసుకోండి. అండ్ మూడోది ఏంటంటే టెస్ట్ ఇట్ అండ్ ఫైనలైజ్ ఇట్. దాన్ని టెస్ట్ చేయండి. ఎలా అంటే ముందు వెంటనే .com దొరికింది కానీ చెప్పి దాన్ని తీసేసుకోకుండా ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీ బెస్ట్ ఫ్రెండ్స్కి, మీ సపోర్టర్స్కి, లేదు అదర్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే, అంటే మీరు ఏమైనా కమ్యూనిటీలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఏ బిజినెస్ నేమ్ అయితే సూటబుల్గా ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒపీనియన్ తీసుకొని అప్పుడు మీరు ఆ బిజినెస్ .com అనే డొమైన్ని తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని కంప్లీట్గా బిజినెస్ నేమ్ కింద కన్వర్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ట్రేడ్ మార్క్స్ కానీ లేదు ఇతరత్ర ఏమైనా ఆల్రెడీ లైసెన్స్డ్ ఏమైనా ఉంటే కనుక ఫ్యూచర్లో మీ బిజినెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి దీనికి కొంచెం కొలిజన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ని వేరే వాళ్ళకి కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం జస్ట్ ఫాలో మీ ఫర్ ద ఫ్యూచర్ వీడియోస్. నెక్స్ట్ 5th వీడియో ఏంటంటే అవుట్ ఆఫ్ 16 వీడియోస్లో 5th వీడియో ఏంటంటే క్రియేట్ ద బిజినెస్ ప్లాన్. మీ బిజినెస్ ప్లాన్ అనేది ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టు ఫర్ ద 5th వీడియో.